భద్రాచలం పట్టణంలోని బ్రిడ్జి సెంటర్లో వేంచేసి ఉన్న శ్రీ అభయాంజనేయ స్వామి ఆలయంలో మంగళవారం ప్రత్యేక పూజా కార్యక్రమాలు భక్తిశ్రద్ధల నడుమ ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు స్వామివారికి ప్రత్యేక అభిషేకాలు, అర్చనలు నిర్వహించారు. స్వామివారి దర్శనం కోసం భక్తులు పెద్ద సంఖ్యలో ఆలయానికి తరలివచ్చి ప్రత్యేక పూజల్లో పాల్గొని తమ మొక్కులు చెల్లించుకున్నారు. పూజా కార్యక్రమాల అనంతరం భక్తులకు అధిక సంఖ్యలో పాల్గొని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. అవనసిత హనుమానికి జరగండి. అందరి దగ్గరికి వస్తా జరగండి. తగ్గిందా బాబు? జయ శ్రీరామ్. శ్రీమతి రామానుజాయ నమః, శ్రీరామాయ నమః, శ్రీరామదూతాయ నమః. శ్రీమద్ భద్రాచల క్షేత్ర గౌతమి తీరవాసినం ఆశితాభయదాతారం ఆంజనేయం నమామ్యహం. ప్రియ భగవద్బంధువులారా, అధిక జ్యేష్ఠమాసం, జ్యేష్ఠమాసం ఈసారి జ్యేష్ఠమాసాలు రెండుగా రావడం, అధికంగా రావడం విశేషమైంది. పురుషోత్తమ మాసం అంటారు. ఈ మాసంలో వ్రతం చేసినా, దానం చేసినా, జపం చేసినా, తపం చేసినా, యజ్ఞయాది క్రతువులు చేసినా లేదా స్వామిని దర్శించిన అధికం ఫలం ఎక్కువగా ఉంటుంది. కనుక భగవద్భక్తులందరికీ, హనుమద్భక్తులందరికీ కూడాను ఎవరెవరైతే స్వామివారికి ఏవైతే విన్నపాలు చేసో అవన్నీ కూడాను స్వామి అనుగ్రహం ద్వారా సిద్ధించాలని కోరుకుంటూ 16వ తారీఖు జూన్ 2026 నిజజ్యేష్ఠ మాసం శుద్ధ పాడ్యమి మంగళవారం నుంచి అభయాంజనేయ స్వామివారి ఆజ్ఞగా మన అభయాంజనేయ స్వామివారి దేవాలయంలో భద్రాచల క్షేత్రంలోనే ప్రప్రథమంగా సంపూర్ణ సుందరాకాండ హవనం 21 రోజులు, అనగా రోజుకు 3 సర్గల చొప్పున ప్రతి శ్లోకానికి స్వాహాకారం చేస్తూ సుందరాకాండను సంపూర్ణంగా స్వామి యొక్క అనుగ్రహం చేత, స్వామి యొక్క ఆజ్ఞ చేత చేయడానికి సంకల్పించాము. ఇప్పటికే దాతలు, భక్తులంతా కూడాను తమ తమ గోత్రనామాలు నమోదు చేయించుకుంటూ ఉన్నారు. నిజ జ్యేష్ఠ శుద్ధ పాడ్యమి నుంచి 21 రోజులు, అనగా 16 జూన్ 2026 నుంచి 6 జూలై 2026 వరకు, అనగా 21 రోజులు పూర్తవుతుంది. పూర్ణాహుతి రోజు
స్వామి ఆజ్ఞగా పూర్వభాద్ర నక్షత్రం సంభవించింది, మహాపూర్ణాహుతి ఉంటుంది కనుక ఈ యొక్క 21 రోజులు కూడాను గోత్రనామాలు నమోదు చేయించుకునే యజమానుల పేర్లందరికీ కూడాను ఎంతో దీక్షగా సంకల్పం చేయడం జరుగుతుంది. సుందరాకాండ అనగానే సుందరాకాండాల్లో ప్రతి అక్షరం కూడాను ఒక బీజాక్షరం అని చెప్పేసి వాల్మీకి మహర్షి చెప్పాడు మనకు. రామచంద్రమూర్తికి ఆనందాన్ని ఇచ్చింది, అమ్మవారికి కూడా ఆనందాన్ని ఇచ్చినటువంటిది ఈ సుందరాకాండ. మహా గర్విష్ఠైన రావణుడికి కూడా గర్వాన్ని అణచి రామదండు, రాముడి యొక్క బలాన్ని, రాముడి యొక్క సౌశీల్యాన్ని, సీతా అమ్మవారి యొక్క గొప్పదనాన్ని మన ఆంజనేయ స్వామి ద్వారా తెలియజెప్పినటువంటి యొక్క సుందరాకాండ. ఈ సుందరాకాండలో లంకాదహనం కూడా ఉంటుంది కనుక ఈ సుందరాకాండను విశేషించి మనం సంకల్పం చేసుకున్న ఈ జ్యేష్ఠ మాసంలో ఈ ఉన్నటువంటి యొక్క సంపూర్ణ సుందరాకాండను రోజుకు 3 సర్గల చొప్పున స్వాహాకారం చేస్తూ హనుమద్ మూలమంత్రం చేత ఈ హనుమద్ హోమాన్ని మనం ఆచరిస్తున్నాం 21 రోజులు. విశేషంగా పరమాన్నము, తమలపాకులు, దానిమ్మ గింజలు, అరటిపళ్ళు, స్వామికి ఇష్టమైన ద్రవ్యాలన్నింటినీ కూడా స్వామికి సమర్పిస్తూ హవనం చేస్తున్నాం కనుక దీక్షగా భక్తులంతా కూడా విచ్చేసి తమ తమ గోత్రనామాలను నమోదు చేయించుకోండి. మన క్షేత్రంలో మనం సంకల్పించుకొని స్వామికి ప్రదక్షిణం చేస్తే ఎట్లయితే సిద్ధిస్తుందో అది అందరికీ కూడా తెలుసు కనుక మరింత వేగంగా, మరింత శ్రద్ధగా, మరింత విశ్వాసంగా స్వామిని మనం నమ్ముతూ స్వామివారిని శరణు వేడుతూ చేద్దాం. ఎవరికి ఏ కష్ట నష్టాలున్నా, ఎటువంటి ఇబ్బందులున్నా అన్నీ కూడాను సమసిపోయి స్వామి అనుగ్రహం చేత చక్కటి సౌలభ్యమైన జీవితాన్ని మనందరం పొందుదాము. తద్వారా రామచంద్రమూర్తి యొక్క అనుగ్రహాన్ని పొందుదాం కనుక భక్తులంతా కూడాను గమనించి 16 జూన్ 2026 నుంచి 6 జూలై 2026 వరకు జరుగు 21 రోజులు జరుగు ఈ సంపూర్ణ సుందరాకాండ హవనంలో పాల్గొనవలసిందిగా కోరుచున్నాం. జై శ్రీరామ్.